వ్యాప్తంగా నిరవధిక నిరాహార దీక్షలు. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోకుంటే రేపటి నుంచి నిరాహార దీక్షలు అంటే ఈ రోజు నుంచి నిరాహార దీక్షలైతే స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రాజకీయ అవకాశాలు దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జీవో 46 విడుదల చేయడమే దీనికి నిదర్శనం అని బీసీ ఐకాసా చైర్మన్ అయితే అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధరక భవన్‌లో మీటింగ్ అయితే జరిగింది. 95 బీసీ కుల, ఉపాధ్యాయ ప్రజా సంఘాలు, 30 బీసీ యువజన, విద్యార్థి, మహిళా, న్యాయవాదులు, నిరుద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. బీసీ ఉద్యమ కార్యాచరణ రూపకల్పనపై చర్చించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ, ఈరోజు నిర్వహించనున్న మంత్రిమండలి సమావేశంలో జీవో ఉపసంహరణకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు చెప్పారు. 29న రహదారులు దిగ్బంధిస్తామని సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ అయితే మనకు అన్నారన్నమాట. సో మొత్తం మీద ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షలైతే స్టార్ట్ అయితే కాబోతూ ఉన్నాయి. బీసీలకు అన్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ పంచాయతీ ఎన్నికల్లోని. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్